బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ ని ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్ గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్ గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్ గా స్టార్టప్లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మార్చుతున్నట్లు వస్తున్నటువంటి వార్తలపై వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో ఫోన్ లో మాట్లాడారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించి అక్కడ ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అటు రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారంటే అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలి, కానీ టీ హబ్ కు మార్చడానికి వీలేదు. టీ హబ్ అనేది ఒక ప్రత్యేక స్టార్టర్ గానే కేంద్రంగానే ఉండాలి. అక్కడ ఇంక్యుబేటర్, అదేవిధంగా ఇన్నోవేషన్ సాల్టిస్ట్ గా సాఫ్ట్వేర్ గా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇతర ఆఫీసులు ఏ ఆఫీసులు కూడా టీ హబ్ కేంద్రంగా ఉండకూడదు, కేవలం స్టార్టప్ గానే టీ హబ్ ని కొనసాగించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ వస్తున్నటువంటి వార్తలకు సంబంధించిన దాంట్లో అమెరికా పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావుతో ఫోన్ లో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పూర్తి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.